Hello all, this is Vanilla Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. పావుంది ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తాం? హలో మేడం, మీరు నర్స్? నర్సా? ఎస్. నర్స్ అంటే ఎవరో లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బే అదేం లేదు. షిట్, ఇదేంటి ఇది? నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది. ఆలివ్ ఆయిల్ వాడండి. అట్లాగే మధ్యాహ్నం లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు, పేషెంట్కి ఏం కావాలో నాకేం తెలుస్తుంది? ఆయన అడగండి ప్లీజ్. బాబు డస్ట్ పర్లేదు బాలు. ఆ నర్సు గారు చూసేసినట్టున్నాడు. ఏం చెప్పాలి అడిగి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది, పర్లేదు చెప్పండి. ఏం లేదండి, నేను డ్రైవర్ని కాదు, సునంద గారి మేనల్లోని. చా. మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓహో, మా అత్తని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం, వాళ్ళు ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటావు. కరెక్టా? గురుగారు అదే. ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అబ్బాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. వావ్, ఎంత యాదృచ్ఛికం. ఏంటి? ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. ఓహో, అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. కదా? చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ స్టక్కే ఉంటుంది, ఆడు తీసుంటాడు. ప్యాంట్ మీద దుంపడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దాని పోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునందా మా చుట్టం అనొద్దు, కాలిపోద్ది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మ్యాన్ డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చండి మార్చండి సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ బ్యాండ్ అని? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. సార్ నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఓ గుండె బండరాయి చేసుకో, అలాగే. నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. బ్రదర్, బయటికి వెళ్తే 2 సిగరెట్లు తెచ్చుకో. నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవా. ఏంట్రా? 4 బిడీలు తెచ్చుకో, సిగ్గుపడి. బీడీలా? నువ్వు కూడా సిగరెట్లు తెచ్చుకో. తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పులు తురవటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నావు, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావు, బ్లాక్ కాఫీ తాగుతున్నావు, అసలు ఏ కాఫీ తాగుతున్నావు నాకే తెలీదు. నా కోసం పెట్టారు, అలాగా? నా కోసం. అలాంటి సిగరెట్లు తెమ్మంటావా? నాకు బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? లేదు. ఇంట్లో వాళ్ళని వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం ఆ షాప్ పెట్టారు, ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? ఎట్లా వాడి చేతులు టిన్స్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లో ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళే చూసుకుని వాళ్ళే వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్లు తేవాలా? అరే, నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోటికి స్మాల్ సైజ్ షర్ట్ వేసి ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిసరా. ఈ ఫ్రెండ్ సార్ వెనక్కి వస్తాడు, ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనండి. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాం సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోక్ లేయడానికి? లేదు సార్. బాలు, సార్ ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. ఎస్ ఎస్ ఎస్. డబ్బులు ఇచ్చి పంపించే. ఓకే, మొత్తం ఇచ్చే. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే, ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతావేంట్రా? అవునండి. అరే పద్దు,
నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా కానీ దరిద్రం నీ మాస్టర్ బెడ్రూమ్ ముసుగుతోని పడుకుని ఉంది. అందుకే ఈసారికి ఈ 1000 రూపాయలు తీసుకొని లాయించే. ఎంజాయ్ చేయి. ఏం చేసేనా డూ ఫెస్టివల్. ఫెస్టివల్ Yes. నమస్కారం నమస్కారం. Keep your hearts and minds in the knowledge and love of God and of His Son Jesus Christ our Lord. హోటల్లో అంటే చాలా పెద్దవాడు అనుకున్నాను, బాగా యంగ్. పుచ్చుకున్న వాళ్ళు ఎంగే, అప్పిచ్చిన వాళ్ళే వంగిపోతున్నారు ఇక్కడ. నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 yearsలో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేట్ జరుగుతుంది. 4 కాల్ గర్ల్స్ని పట్టుకుంటాం. కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చింపేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈ గోల్డ్ జోలికి వెళ్ళొద్దమ్మా. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఇగో ఉందా? ఈ గడ్డం గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలా ఉంటాను సార్ నేను. రియల్లీ సార్. ఆవిడప్పు మాఫీ చేస్తా, పైన 25 ఇస్తా. హోటల్ నాకు రాసిమనండి. నేనేం ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. మీరు ఇలాగే ముందుకేశారనుకోండి, మా వాడికి అసలే కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది, ఏదో ఒకటి చేస్తాం, కోస్తాం. దీన్ని కోయడానికి పే కోయడానికి పెద్ద తేడా ఏం లేదండి. కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. రోడ్ నంబర్ 12 పుని. మేడం మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయి పెట్టినాయా? ఎవడను? నేనా డ్రైవర్ని. డ్రైవర్తో డిస్కషన్ అంటే తోసేయండి. ఏసీపీ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తావరా? కాల్చి పడతాను. నువ్వేనా గూండా అనుకున్నావే? రే హౌలేగా, నేను ఎగ్జిబిషన్కి వచ్చానంట్రా. నువ్వు కాలిస్తే చూడడానికి. భయం ఉన్నోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా. రేయ్, నలుగురిని కొడితే నువ్వేనా దాడకారియా? పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ. హోమ్ మినిస్టర్ నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 గర్ల్స్ ఆడతాం. స్టేటా సెంట్రలా? ఫోన్ చేయి. సార్ పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. సార్ చేస్తాను. హలో. ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? అసలు ఆ సగం సుట్టుగాడు ఎవడు? ఏంటా ఎవడికి ఫోన్ చేస్తున్నావయ్యా? ఫోన్లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ, రంగేశామంతే. వచ్చేస్తుంది. హలో, ఎవరన్నా? ఏమైందన్నా? గన్ 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 దిచ్చో. సారీ సార్, నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాలేదు సార్. ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది? మాడిపోయింది ఇక్కడ. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు ఆడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్లోనే తలట్టేశారు. రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసర్ ఎక్కడ? పారిపో. సార్ ఇంతకీ నా పోస్ట్ ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తాను. ఎవరో నీకు హోటల్ ఇస్తే అమ్మేయాలా, లేకపోతే చంపేస్తావా?
అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా, నన్నేం చేయమంటావు? ఎట్రా నిన్నే. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? ఈసారి కొట్టన్రా. సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో గాని పడకపోతే యేసునాథా, మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు అంతే. నేను మీకు ఈ అవకాశం ఇవ్వను. నమ్మండి. పేపర్ పెన్ ఉందా? గౌరవనీయులైన సునందా చెల్లెలు గారికి, అమ్మా అమ్మా, మీరు నాకు చెల్లెలు లాంటి వారు, మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళమ్మా. మీతో అలా ప్రవర్తించటం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్ లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. అరే సారీ తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. ఏమైంది? గంట క్రితం సైతాన్ నెత్తిమీద ఆడుతున్నాడమ్మా. హోటల్ కావాలన్నాను, ఇప్పుడు ప్రభువు గుండెల్లో పాడుతున్నాడమ్మా. తిరిగి ఇచ్చేస్తున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడూ అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, ఎదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అది కాదండి. అమ్మా, మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా, బాల్కనీలోంచి జీప్ లో పడిపోయి ఉంటది. దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు. మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు? కాదా మరి? నాకేమైంది? ఏమి లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. ఏ? నువ్వు మా అత్త కూతురువి, మన రెండు ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాం. నూనె కాదు, నెయ్యితో. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది, అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసినా తప్పులేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు, నీ దెబ్బలకు మందులు రాసిన డాక్టర్ గారే కదా. కదా డాక్టర్ గారు? క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం బావా, నువ్వు నాకు బావే కదా? కదా, తను అలా పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా, మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం తప్పింది కానీ లాజిక్ దోపల. డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం. న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? నీ కోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు? చెప్తే అలా పడి ఉంటది కదా. శశి, బావా, తాత ఫోన్లో మాట్లాడతావా? బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే, 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. థ్యాంక్ యూ. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే? టిప్పు 2 లక్షలా? దీనికి ఎంత అయిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు.
అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. సినిమానా ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యూ షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్, రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హ్యావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ద నెక్స్ట్. వాడే డైరెక్షను, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకింకో డీటెయిల్ తెలియాలి. అమ్మా, వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఈ ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్లోనే. బాసు నీకో న్యూస్. ఆడెవడో భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా, సార్ ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు రాపుతాడు? ఎవడ సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? యాదవా. నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు, వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి నువ్వేంటయ్యా ఇక్కడ? అది వీడా? సార్ తోటి. వీడు నా పర్సనల్. మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టల గురించి. సార్ అవి 2 లక్షలు సార్. అవి ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి కట్టేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. తీసుకోండి. ఏయ్, ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. ఓ, పిల్లలు ఎంతమంది? 2 బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఓ అంటావేంటి? ఏమైంది? నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదేంటి? గో. నొప్పిగా ఉందండి అంట, మాకు తెలియదేంటి? బద్దం సార్. మరే సినిమాల హీరోలు విలన్లు సాగు కొడుతుంటే జనం ఎందుకు చప్పులు కొడుతూ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కబరుచుకుంటాయి ఇక్కడ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. ఏం భాస్కర్,
నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశాను రా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియలీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యు లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? ఆ చెట్టేంటి? బాబా గారికి దాని కిందే జ్ఞానోదయం అయింది. అందుకే దాన్ని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి, అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికి వచ్చాను. శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా, ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు, బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయన. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దువ్వుకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీకు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. తిరగండి స్వామి. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అడగను. తిరిగేసా. నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారమైంది. జై బాబా, జై బాబా. అంతా మీ అదృష్టం. మొదటిసారి బాబా దర్శనం జరిగింది. ఇన్నున్నాయంటో. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. మాకు కనపడుతుందిగా. నేను ఇంటెలిజెంట్ని. మళ్ళీ రాలేదుగా. రాలాయి, అబద్ధం. నేను ఎదవని. అది నిజం సార్. ఒక్క ఆకు కూడా రాలేదు కదా. నాకు కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నువ్వు అక్కర్లేదు. వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోనా? ఎక్కడ పోమంటావు? వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి ఏమైంది? ఏమైంది అంటారంటే? ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైంది అంటారంటే? పెళ్లి కావాల్సిన పిల్ల పనివాడితో కలిసి ఏంట్రా? నేను ఏమైనా పురాణం చెప్తున్నానా అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబుర్లు ఎత్తుకుంటే చూసేవాడు ఊపిరాడకి చచ్చేటట్టున్నాడు. ఏంట్రా, ఏంటి గొడవ? ఏదో అంటున్నారు. మీ అమ్మాయి నిప్పు. ఆకులు రాలేదు సార్. నాదే తప్పు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది? ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి.
అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. అవునా? వస్తున్నాం గారు. గురువుగారు, ఆ అమ్మాయి మనోడు కౌలించుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. భాస్కర్ గారికి లలిత కళ్ళు అంటే ఇష్టం. అవునా? లలిత కళ వాళ్ళిద్దరు ఎవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. అబ్బబ్బబ్బా, లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి తంబోలా ఇలాంటి తొక్కుడు ఆటలు బిళ్ళ, కర్రా పుల్ల, ఎగరేసుకోట ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. అబ్బబ్బబ్బా, నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లోనే ట్విస్ట్ పెట్టారంటే ఆ, దొంగ. ఆ, ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాను. ఓహో. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు అహల్య దంపతులు. ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పు పైకి తోసి ఆత్రంగా ఆక్రమించెను. రాయ్, స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా. టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా వెళ్ళాను, ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఆహా, ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. ఆహా, అయితే నేను గౌతముండ్రా. నేను కూడా ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తానురా, ఏదైనా చేస్తానురా. నేను కొరుకుతా, కొరుకుతా. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, టవలెక్కడ? భుజంపై ఎవరు మానాన్ని వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది. మనం గజన్ రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంట్రా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి. మమ్మల్ని మీ బిగి కవిటిలో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాడు అనుకున్నావా? లాలేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్ళు పోసుకొని వచ్చా. ఆహా, మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, చేతి కింద లావు వచ్చి తెప్పించుకున్నావు కదా. కోడి కొక్కరకో అనగానే పెళ్ళనలా వదిలేసి అలా వెళ్ళిపోతే పోతే నాలంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏం బాగుతున్నావు? ఏం బాగుతున్నావు నువ్వు? ఆహా, ఆహా ఏంటో? ఆహా, ఆహా ఏంటి? ఏంట్రో గొంతులేస్తుంది. గొంతు కాదు, చెయ్యి కూడా లేస్తుంది. ఆహా, ఓహో, ఆహా, గొంతులేస్తుందంట్రా. కొట్టడం కాదు, కొరుకుతా, నేను కొరుకుతా, కొరికి పారేస్తా. అమ్మో, అరే ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి నువ్వు లే 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 లే. అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా? అలియా, ఏంటా ముద్దు నిద్ర? టవల్ ఎక్కడ? భుజంపై తట్టవాలి. వీడిని కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళే ఉందిరా సెక్స్ అపీలు.
స్వామి నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి ఆ, దా, నువ్వేరా. ఆ, ఎవరితోనే కులుకుతున్నావు? స్వామి ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే. కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి ఆ. తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పవే. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే ఆ, చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నేను కొట్టడం కాదు, కొరకాలి. నేను కొరకాలి. గురుగుతా, గురుగుతా, గురుగుతా. నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడే తెల్లారిపోయిందా? అరే టవల్ ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను 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 అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బాగా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.